ఎస్. సో మనతో జాయిన్ అయ్యారు గౌరీ సతీష్ గారు. రైట్, మళ్ళీ మాట్లాడుతాను కోటేశ్వర గారు. గౌరీ సతీష్ గారు జాయిన్ అయ్యారు అండ్ లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. సో సతీష్ గారు, ట్రెండ్స్ స్టార్ట్ అయినాయి. షేక్పేట్లో 62 ఓట్ల ఆధిక్యంలో మీ పార్టీ ముందంజలో ఉంది. సో మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ వర్కౌట్ అవుతున్నాయి అని అనుకుంటున్నారా? ఏంటి మీ అంచనా? మ్యూట్లో ఉన్నారు. 1144 ఓట్లు. మీరు మ్యూట్లో ఉన్నారండి, దయచేసి అన్మ్యూట్ చేయండి. సో లక్ష్మీనారాయణ గారితో పడదాం. సో లక్ష్మీనారాయణ గారు, సో బీజేపీ ఖచ్చితంగా త్రిముఖ పోటీ, మేము కూడా రెండు పార్టీలకు హోరాహోరీగా వాటితో ధీటుగా మేము కూడా ప్రచారంలో పాల్గొన్నాము, మాకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి మీ అంచనాలు ఏంటి, ఎలా ఉన్నాయి? బలాన్ని పెంచుకుంటాం అనేటువంటి అంచనాలు ఉన్నాయి. రెండో విషయం ఏదైతే ఇందాక టిఆర్ఎస్ ప్రతినిధి సతీష్ మాట్లాడినప్పుడు వారు చెప్తా ఉన్నారు, ఏదైతే గతంలో అభివృద్ధి పరిచినాము, అభివృద్ధిని దినదినం మారుతూ ఉంటుంది అనేటువంటిది. వేసిన రోడ్లు కానీ, వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వానలు వస్తే వరదలు అవుతున్నటువంటి పరిస్థితి కానీ, ఆ వీధులలో ఉన్నటువంటి దుస్థితి కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ, ఇది అంటే నేను అడుగుతా ఉన్నాను, గతంలో మేము అభివృద్ధి పరిచినాము 10 ఏళ్ల పరిపాలనలో అని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలన వదిలిపెడితే గతంలో 10 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది, ప్రభుత్వం మరి తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలించింది. మరి ఇన్ని సంవత్సరాలు ఈ 20 అంటే 2 దశాబ్దాల ఏకధాటి పరిపాలన ఈ 2 పార్టీల కొనసాగినా కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి దుస్థితి విషయంలో మనము చర్చించుకోవాల్సిన పరిస్థితులు. ఇది ఎంతవరకు సమంజసం? జూబ్లీ హిల్స్, పాపం పేరుకేమో అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, కనబడుతున్న దుస్థితి, ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఒక పక్కకు, అవస్థలు ఉన్నటువంటి బస్తీలు మరొక పక్కకు. జూబ్లీ హిల్స్ అనేటువంటి దీనికి సంబంధం లేదు. జూబ్లీ హిల్స్ రోడ్డు గురించి మేము అభివృద్ధి పరిచినామని గత పార్టీ చెప్పినా, ఇప్పుడున్న పార్టీ గత పరిపాలన చెప్పినా మరి వాళ్ళ ఈ పరిస్థితి ఉన్నాయి. కాకపోతే ప్రజలు వాళ్ళ సహజంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ హామీలను ప్రత్యేకంగా కాలనీ వైజ్, అపార్ట్మెంట్ వైజ్ కానీ, లేకపోతే బస్తీ వైజ్ కానీ, కమ్యూనిటీ వైజ్ కానీ ఈ రకంగా హామీలు ఇస్తే అధికారంలో ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు కదా, వీళ్ళతోని ఆయన కాడికి పని తీసుకుందామని ఆలోచించే అవకాశం ఉంటుంది, అంతే తప్ప మరొకటి కాదు. ఇక అధికారం కోసం జరుగుతున్న ఎన్నిక కాదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకు కొంత ఆస్కారం ఉంటుంది అనేటువంటి భావన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోవడం అనేటువంటిది ఆయన వ్యక్తిగతం కాదు, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రచారంకి వస్తుంటే ప్రతిపక్ష నాయకుడుగా బలంగా బరిలో ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి తాపత్రయం ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మీద ఉంటుంది. ఆయన వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ ఇంకెవరు కానీ మేము ఇంకో వ్యూహాత్మకంగా పోతున్నామని ఏది చెప్పినా కూడా ఇది విస్మరించినట్టుగానే భావించవచ్చు. మరొక భ్రమ ఏదైతే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆ పార్టీకి బలమైన నాయకుడు కాబట్టి బలమైన నాయకుడిని ఒక కీలకమైన ఉప ఎన్నికల్లో ఉపయోగించుకోకపోవడం అనేటువంటి సమంజసం కాదు. రైట్. అయితే బీహార్లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటింది ఎన్డీఏ. 120 సీట్లకు పైగా ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఖచ్చితంగా అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ ఎన్డీఏకు ఆధిక్యత ఉండబోతోంది, ఎన్డీఏనే అధికారంలోకి రాబోతోంది అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వర్కౌట్ అనేటువంటిది మీకు అక్కడ కమలం వికసించబోతోంది. అంటే
ఇక్కడ అధికారం కోసం ఎన్నికలు జరిగినప్పుడు, రాష్ట్రంలో అధికార మార్పిడి కోసం ఎన్నికలు జరిగినప్పుడు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆ ఆ- ఆ లక్ష్యాన్ని సాధించుకుంటది. ప్రజల్లో ఆ భావన నెలకొని ఉన్నది ఈ రాష్ట్రంలో. మూల మూల పల్లె పల్లెను చూసినా కూడా, గల్లీ గల్లీన చూసినా కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి భావన ఉన్నది. ఉప ఎన్నికలు దానికి కొలమానిక కావు ఒకటి. రెండో విషయం బీహార్కి సంబంధించి మనం చూస్తున్నాం 1990 నుంచి 2005 వరకు ఏ రకమైనటువంటి